భద్రాచలం ఆదర్శ్ నగర్ లో పోలీసుల కార్డన్ సర్చ్, అక్రమ వాహనాలు స్వాధీనం. భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ రోడ్ ఆదర్శ్ నగర్ కాలనీలో భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రతి ఇంటిని సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లు సక్రమంగా లేని 41 ద్విచక్ర వాహనాలు మరియు 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో శాంతి భద్రతలు పరిరక్షించడం, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్డన్ సర్చ్ కార్యక్రమంలో పట్టణ సీఐ నాగరాజు, ఎస్ఐలు సతీష్, స్వప్న, శ్యాంప్రసాద్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మిమ్మల్ని మార్నింగ్ వచ్చి 4 o'clock నుంచి మీ ఇళ్ళలోకి వచ్చి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. ఏంటంటే ఇప్పుడు భద్రాచలం టౌన్లో జరుగుతున్న ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ కార్డినెన్స్ సర్చ్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా లాస్ట్ వీక్ కూడా ఏఎంసీ కాలనీ, డబుల్ బెడ్రూమ్స్, అదేవిధంగా జగదీష్ కాలనీ, రాజపేట కాలనీలో కూడా మేము చేసినాం. వాళ్ళు కూడా సహకరించినారు, మీరు కూడా సహకరించినారు. ఏంటంటే మిమ్మల్ని మా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఏదైతే జరుగుతున్నదో ఈ గాంజా కన్జంప్షన్ అనేది భద్రాచలం టౌన్లో ఎక్కువ అవుతుందని చెప్పేసి బయట చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దాని గురించి ఈ ప్రతి ఒక్క హౌసెస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సస్పిషియస్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో కొన్ని సెలెక్ట్ చేస్తున్నాం. అదే మీ ఏరియా అనే కాదు, మిగతా చోట్ల కూడా రెగ్యులర్గా ఇది కంటిన్యూ అఫేర్ ఉంటుంది. రెగ్యులర్గా ఇది అనేది వీక్లీ వన్స్ చేస్తాం. అది దాన్ని మీరు వేరే రకంగా ఊహించుకొని మా దగ్గర చేసారు, మా ఇల్లే చేస్తున్నారు అనే దాంట్లో మాత్రం మీరు రావద్దు. అర్థమవుతుందా? మీకు ఇంకోటి ఏంటిదంటే మీ ఇంట్లో ఎవరైనా ఈ గాంజాకు సంబంధించింది ఏదన్నా మీకు డౌట్ వచ్చినా, మీ ఏరియాలో, మీ గల్లీలో, మీ వీధిలో ఏదన్నా వాళ్ళు ఫలానా పిల్లగాళ్ళు ఇట్లా చేస్తున్నారని అన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రహస్యంగా ఉంచుతాం. మీ డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పము. వాళ్ళకు మన దగ్గర దక్షిత ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిహాబిలిటేషన్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకి ఏదైనా ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్నా కూడా చెప్పండి, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీకు అటువంటిది ఏదైనా ఉంటే కూడా మా సహకారం తీసుకొని చేసేసుకోండి. చిన్నపిల్లలు కూడా చాలా ఈ స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్లో టీచర్ల పర్యవేక్షణ ఏముంటుందో అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వల్ల ఈవినింగ్ టైంలో వాళ్ళు బయటకు పోతున్నారు. ఏ టైం ఇంటికి వస్తున్నారో తెలియట్లేదు. నిన్న కూడా ఒకటి ఇష్యూ జరిగింది టౌన్లో. వాళ్ళు స్కూల్లో టీచర్లు ఏం పట్టించుకుంటలేరు. ఎందుకంటే టీచర్ కూడా ఒక స్టూడెంట్ని చదువు రాకపోతే కొడితే కూడా పేరెంట్స్ పోయి వాళ్ళు నిలదీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ టీచర్లో భయం ఉండలేదు, తల్లిదండ్రుల భయం ఉండలేదు. అట్లా లేనప్పుడు ఇట్లనే ఇన్సిడెంట్లు అవుతుంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని కొంచెము వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళినరా లేదా, రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ అవుతున్నారా, కాలేజీకి అటెండ్ అవుతున్నారా కొంచెం తెలుసుకోండి. వాళ్ళు ఇంటికి పోతున్నారు, మీరు స్కూల్కి పోతున్నారు అనుకుంటున్నారు, కాలేజీ పోతున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కాలేజీ పోతున్నారా, స్కూల్కి పోతున్నారా అనేది మీకు దాన్ని పరిశీలన ఉండలేదు. వాళ్ళు మానిటరింగ్ ఉండలేదు. మానిటరింగ్ ఉండకపోయేసరికి ఏమవుతుంది, వాళ్ళు సినిమాలో పోతున్నారు, బయట తిరుగుతున్నారు, ఈ సిగరెట్లు తాగుతూ ఉన్నారు, మందు తాగుతూ ఉన్నారు, గాంజా కన్జంప్షన్ ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక